శివరాత్రి ఎలా చేసుకోవాలి? పూజా విధానమేంటి? ఉపవాసాన్ని విరమించడమెలా? తెలుగువారి పండుగలలో కొన్ని సరదా, సంతోషాలతో నిండి ఉంటే, కొన్ని పండుగలు కైనమైన నియమాలు అనుసరిస్తూ జరుపుకోవాల్సి ఉంటుంది. అయితే పండుగ ఏదైనా భక్తి శ్రద్ధలు మాత్రం తప్పనిసరి. మహాశివరాత్రి సాంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకోవాలి, పాటించాల్సిన నియమాలేంటి అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహాశివరాత్రి ఎప్పుడు? మహాశివరాత్రి జరుపుకోవాలంటే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో మాఘ బహుళ చతుర్దశి తిథి ఉండి తీరాలి. ఈ ప్రకారం చూస్తే ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం ఉదయం 9:47 నుంచి మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఉదయం 8:41 వరకు చతుర్దశి తిథి ఉంది. అర్ధరాత్రి చతుర్దశి తిథి ఉండాలన్న నియమం ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు త్రికాల సంధ్యలు శివారాధనకు శ్రేష్టమైనవి. శివరాత్రి ఇలా జరుపుకోవాలి. శివరాత్రి జరుపుకునే విధానం గురించి గరుడ పురాణంలో ఉంది. ఈ ప్రకారంగా శివరాత్రికి ఒక రోజు ముందు నుంచే అంటే త్రయోదశి రోజు నుంచే శివదీక్షను చేపట్టాలి. రానున్న మహాశివరాత్రి రోజు ఉపవాస జాగారాలతో మనసంతా శివునిపై లగ్నం చేసి శివరాత్రి జరుపుకుంటామని శివుని సమక్షంలో శివదీక్ష చేపట్టాలి. శివరాత్రి పూజ ఇలా చేయాలి. మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇళ్లకు వాకిళ్లు శుభ్రం చేసుకుని పూజామందిరంలో దీపారాధన చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ముందుగా శివునికి షోడశోపచార పూజలు చేసి పంచామృతాలతో శివునికి అభిషేకం చేయాలి. తరువాత శివాష్టోత్తర శతనామాలు చదువుతూ మారేడు దళాలతో అర్చించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. మనసులో నిరంతరం ఓం నమః శివాయ అని స్మరిస్తూ ఉండాలి. దేవాలయంలో ఇలా. ఇంట్లో పూజ పూర్తయ్యాక సమీపంలోని శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు జరిపించాలి. అభిషేకం జరిపించడం వీలు కాకపోతే పూజారులు చేస్తున్న అభిషేకం కళ్లారా చూసినా చాలు. శివాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేయాలి. సాయంకాలం ఇలా. సాయంత్రం తిరిగ స్నానం చేసి శుచియై ఇంట్లో పూజ చేసుకుని ఆలయానికి వెళ్లి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆలయంలో ప్రశాంతంగా కూర్చుని శివధ్యానం చేయాలి. లింగోద్భవ కాలంలో జరిగే అభిషేకాలు చూడాలి. ఆ రాత్రంతా ఆలయంలో శివుని భజనలు, కీర్తనలు పాడుతూ జాగారం చేయాలి. ఉపవాసాన్ని ఇలా విరమించాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి శివపూజ చేసుకుని శివునికి పంచభక్ష్య పరమాన్నాలతో నైవేద్యం పెట్టాలి. ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టి నూతన వస్త్రం, తాంబూలం, దక్షిణ ఇచ్చి నమస్కరించుకోవాలి. తరువాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఇలా భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం చేస్తారో వారు పరమశివుని అనుగ్రహంతో ఇహలోకంలో సకల సౌఖ్యాలు పొంది అంత్యమున కైలాసానికి చేరుకుంటారు. ఓం నమః శివాయ.